పాల్గొంపులు పొందుగా కొంచెం సౌండ్ పెట్టినాను. సౌండ్ 48వ కీర్తన దయచేసి చూడండి. ఒక వచనము 48వ కీర్తన బైబిల్ గ్రంథం ఉన్న వారంతా చూడండి. 48వ కీర్తన 9-10 వచనాలు మనం చదువుదాం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుతిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. చాలు. ఇక్కడ ఈ వచనాన్ని మాత్రము కొద్ది నిమిషాలు మనము ఆరాధనకు సహాయకరముగా కొన్ని తలంపులను మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, కొరాహు కుమారులు రాసిన ఈ కీర్తనలో, దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుతిమి అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాలను లేక ఆయన కృపను భక్తుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది. దేవా, మేము నీ కృపను ధ్యానించుతిమి అన్నమాట ఈ భాగంలో ఉంది. ఎక్కడ ధ్యానించినారంట? చూడండి, ఎక్కడ ధ్యానించినారంట? మేము నీ ఆలయమునందు అని ఉంది. ఇక్కడ కృపను ఎక్కడ ధ్యానించినారంట? ఆలయమునందు. ఈ మాట మనసులో పడాలి. పాత నిబంధనలో ఆలయము, కొత్త నిబంధనలో సంఘము. సంఘమునందు మనం ఆయన కృపను ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. కృప అనే మాటకు అర్థం ఏంటిదంటే అర్హత చూడనిది అని అర్థం. కృప అంటే అర్హత చూడనిది. మానవులముగా మనం ఏం చేస్తామంటే అర్హతను చూస్తాం. ప్రభుత్వాలు కానీ, మనుషులు కానీ, లోకంలో ఉన్న ప్రతి మనిషి మేధావి అనేవాడు కానీ, జ్ఞానవంతుడు అనేవాడు కానీ, ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సహాయం చేయాలంటే అర్హతను చూస్తాం. అతనిలో పొందుకునేంత అర్హత ఉంది అని అంటే అతనికి సాయం చేస్తాం. తిరిగి ఇవ్వగలడు అని అనుకుంటే సాయం చేస్తాం. చెప్పగలడు, జ్ఞానం ఉంది అనుకుంటే మనం సాయం చేస్తాం. టాలెంట్ను బట్టి లోకంలో ఏదైనా సహాయం చేస్తాం. కానీ దేవుని కృప అట్లాంటిది కాదు. దేవుని కృప ఎలాంటిదంటే, ఒక వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 8-9 వచనం. ఎవరైనా ఫాస్ట్గా తీయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము, అది కృప అంటే అర్థం. వాస్తవంగా ఆయన భాగ్యవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు అని రాయబడింది. అంత గొప్ప దేవుడు తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని, మనం ఐశ్వర్యవంతులము కావాలనని, మనము ఆధ్యాత్మికంగా రక్షించబడిన వారం కావాలని, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మనకు పరలోక భాగ్యం ఇవ్వటం కొరకు, లేక తన రాజ్యమునకు భాగ్యవంతులు కావడం కొరకు ఆయన దరిద్రుడాయను అంటాడు. యాకోబు పత్రిక చూడండి ఒక మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, మాట గమనించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని భాగ్యవంతులుగాను రాజ్యమునకు వారసులు, భాగ్యవంతులుగాను తాను ప్రేమించిన రాజ్యమునకు వారసులుగాను ఉండడానికి ఏర్పాటు చేసినట్టు. చూడండి, ఈ లోకములో దరిద్రులైన వారం మనమే, ఎన్నిక లేని వారం మనమే, అభాగ్యులము మనమే.
మన క్రియలను బట్టి, మన అంతరంగాన్ని బట్టి చూస్తే మనం ఎన్నిక చేయబడని వారు. అదే అంటాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో. అక్కడ ఒక మాట ఉంది 7:7లో ఏమంటే, మీరు గొప్పవారని మిమ్మల్ని ఎంపిక చేసుకోలేదు, ఏర్పరచుకోలేదు, అన్యజనుల కంటే మీరు చాలా తక్కువ వారే అని అంటాడు ఆయన. మనలో ఏదో గొప్పతనం ఉందనో, లేకపోతే ఏదో ఉంది మంచితనం ఉందనో, లేకపోతే దేవుడు మెచ్చుకునేది ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు మన దగ్గర. మనం దరిద్రులం, అభాగ్యులం, దరిద్రులం. అలాంటి మనల్ని భాగ్యవంతులుగా చేయటమే కృప. అంతేకాదు తన రాజ్యమునకు వారసులుగా చేశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, దానికి సంబంధించిన మాటనే చూడండి. ఆ మాట గలతీ 3:10. ఇప్పుడు ధర్మశాస్త్రము విధించిన దానికి మనం అందరం ఎవరమంట? శాపగ్రస్తులు. అంటే వాస్తవంగా ధర్మశాస్త్రము నెరవేర్చిన భక్తుడు అనే వ్యక్తులు ఎవరు భూమి మీద లేరు. ఒక చట్టము దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చినాడు. ఆ ధర్మమును ఎవరైతే అనుసరిస్తారో, ఆచరిస్తారో, నెరవేరుస్తారో వారు నీతిమంతులు. ఒకవేళ అలా ఆచరించకపోతే వారికి శిక్ష ఉంటుంది అంటాడు. దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చి నాకు చేయండి అన్నాడు. ధర్మశాస్త్రాన్ని చేతికిచ్చి దీని ప్రకారంగా మీరు అనుసరించి జీవించి నాకు చేయండి అంటాడు. ధర్మశాస్త్రము చేయకపోతే శాపగ్రస్తులమవుతాం, శిక్ష కిందికి వస్తాం. అయితే ఆ శాపాన్ని ఎవరు భరించినారు అని అంటే 13-14 వచనాలు అక్కడ చదవండి. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము శాపమే. అంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే చేయకపోతారో వారు శాపగ్రస్తులుగా విధించబడినారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము శాపగ్రస్తమైన శిలువమ్రాను మీద వేలాడబడి చంపబడడం ద్వారా మనము నీతిమంతులముగా లేక పరలోకానికి వారసులముగా మనము చేయబడి ఉన్నాము. ఇంత తేటగా ఉందో చూడండి. 2వ కొరింథీ పత్రిక 5:21లో మీరు చూస్తే అక్కడ ఏమంటుందంటే, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. అది కృప అంటే ప్రియులారా. మనలో నీతి లేదు. దేవుడు అంగీకరించినంత పరిశుద్ధత, నీతి, విశ్వాసం మన కాడ లేదు. అయితే మనము దేవుని నీతి కావాలనని పాపమెరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినాడు అని రాయబడ్డది. చాలా వచనాలు నేను చూపించగలను కృప అనే పదానికి అర్థాలు ప్రియులారా. ఇక్కడ మంచి మాట చూడండి. ఏమన్నాడు 9వ వచనంలో, దేవా మేము నీ కృపను ధ్యానించితిమి అన్నాడు. ఎక్కడ? ఆలయమునందు. నిజమే, ఆయన కృపను మనం ఎంత తలపోసుకున్నా మనము వర్ణించలేము. ఆయన కృప చాలా గొప్పది. ఆ కృపకు మనం పాత్రులం అయినామంతే. ఆడ వచ్చిన మాట ఏంటిదంటే, కృపచేత మనం రక్షణ పొందినాం, ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఆయన కృపను ధ్యానిస్తున్నాము అన్నమాట. తర్వాత ఇంకొక వచనం చూడండి అక్కడ కింద 10వ వచనం, దేవా నీ నామము ఎంత గొప్పదో అంత గొప్పది అన్నాడు. ఇక్కడ చాలా మంచి మాట రాయబడ్డది. ఏంటిదంటే ఆయన నామం. దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి అంత గొప్పది అని ఆయన చెప్తాడు. ఆయన నామాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఒక వచనం చెప్పి నేను ప్రార్థన చేద్దాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. 111వ కీర్తన లేక 113 3వ వచనం చూడండి. యెహోవా నామము స్తుతి నొందదగినది అనే మాట ఇందులో రాయబడి ఉంది. తర్వాత ఇంకొక వచనం చూడమా, 111వ కీర్తన 9వ వచనంలో, ఆయన తన ప్రజలకు విమోచన కలగజేయువాడు, తన నిబంధన ఆయన నామము పరిశుద్ధమైనది అదనమాట. ఈ 2 తలంపులు చాలు. ఒకటి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది.
రెండవది ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామం పూజింపదగినది. అంతే, ఆయన ఆరాధించడానికి ఇంతకంటే ఇంకేం లేదు. ఆయన నామాన్ని గురించి చెప్పాలంటే చాలా వచనాలు ఉన్నాయి. ఆయన నామం, అపొస్తలుడైన పేతురు కొర్నేలి ఇంటిలో ఒక మాట అంటాడు, ఈయన నామం మూలముగానే పాప క్షమాపణ ఉంది అని అంటాడు. యేసు ప్రభు నామంలోనే మనకు క్షమాపణ కలిగింది కాబట్టి ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము స్తుతి నొందదగినది. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తము చెందించినవాడు, మనందరి కొరకు కలువరి శిలువలో ప్రేమను చూపినవాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించున్నట్టాడు. బాధలో కూడా ప్రేమను చూపించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకం ఏమంటుందంటే కీడు చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని, దొంగలను, దోషకుల్ని, నరహంతకులను, శిక్షకు పాత్రులను, దుష్టులను శిక్షించమంటారు. కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప ఏంటిదంటే లేదు, దుర్మార్గుడు మరణం నుండుట నాకు ఇష్టమైనది కాదు, దుర్మార్గుడు తన దుర్మార్గత మరలాల అని చెప్పి ఆయన ఏమన్నాడంటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు. ఇంత ప్రేమ ఎవరు చూపగలరు చెప్పండి. కాబట్టి ఆ కృపను మనం ధ్యానం చేయాలి, తలపోసుకొని స్తుతులు చెల్లించాలి, దేవునికి స్తుతులు సమర్పిద్దాం.